ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు తన పిల్లలతో తన పిల్లలతో నీతోనూ నాతోనూ సర్వ మానవులతో మాట్లాడిందేమనగా, పాపం వలన ఏ విధంగా తన పిల్లలు పాడైపోతారు, అలాగే సంఘం ఏ విధంగా పాడైపోతుందన్నది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడారు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము ద్వారా ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. ఆమె పేరు ఏంటంటే లోక ప్రయాసపడే స్త్రీ. ఆమె పేరేంటి? లోక ప్రయాసపడే స్త్రీ. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణం పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని. ఈమె పేరేంటి? మార్తా. ఈ మార్తా అన్న స్త్రీ ఏం చేస్తుందంటే, యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన దైవ కుమారుడని తెలిసి, అంటే దేవుని బిడ్డని తెలిసి ఆయన ఇంటిలోకి చేర్చుకున్నాడు. ఎవరేమే? ఆమె ఇంటిలోకి చేర్చుకున్న మార్త. అయితే ఈమె ఏం చేసిందంటే యేసు ప్రభు వారు చాలా దూరం నుంచి వచ్చారని చెప్పి ఆయనతో పాటు ఆయన శిష్యులు 12 మంది శిష్యులు, వీళ్ళందరికీ భోజనము సిద్ధపరచాలని చూసింది. ఏం చేసింది? భోజనం సిద్ధపరచాలి, యేసు ప్రభు వారిని చక్కగా చూసుకోవాలి అని చెప్పి ఏం చేస్తుందంటే, యేసు ప్రభు వారు ఎప్పుడైతే తన ఇంటిలోకి వచ్చాడో ఇక హడావిడి చేసేస్తుంది. ఏం చేస్తుంది? హడావిడి అయిపోతుంది. కంగారు పడిపోతుంది, ఆవేశపడిపో పనుల మీద పనులు. అమ్మో, యేసయ్య వచ్చాడు మా ఇంట్లోకి యేసయ్య వచ్చాడు కాబట్టి ఆయనకి ఏదోటి చేయాలని చెప్పి బహుగా కష్టపడిపోతుంది. వంటలు వండాలి, అయ్యి వండాలి, ఇయ్యి వండాలి, మంచి రొట్టెలు చేయాలి, అద్భుతంగా చేయాలి, ఎంతో దేవుడు మెచ్చుకోయినంత అద్భుతంగా చేయాలని చెప్పి ప్రయాసపడిపోతుంది. ఈమె ప్రయాసపడుతున్న సమయంలో వాళ్ళ చెల్లి ఎవరు? ఆమె పేరు మరియా. యేసు ప్రభు వారి దగ్గర కూర్చొని ఏం చేస్తుందంటే ఆయన మాటలు వింటూ కూర్చొని. ఆమెను గురించి చూద్దాం. ఆమె మరియా అనే ఒక సహోదరుని, ఆమె యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వినిచుండేది. ఏం చేస్తుందేమో? దేవుని మాటలు వింటామని. దేవుని వాక్యం, దేవుడు చెప్తున్న మాటలు, దేవుని రాజ్యం గురించి ఏ విధంగా వెళ్తాము ఏంటి అని ప్రతిదీ వివరించి చక్కగా మంచిగా మాట్లాడుతున్న దేవుడు యేసు ప్రభు వారు మరియకు చక్కటి బోధన చేస్తున్నాడు. ఆ మాటల్లోకి లీనమైపోయి ఆ వాక్యాలు వింటూ కూర్చుంది. అయితే ఈ మార్త ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఈ ప్రయాసపడుతున్నప్పుడు తనకి ఏమొచ్చిందంటే చిరాకు వచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక కోపం రేగిపోయింది. ఎలాంటి కోపం అంటే, నేను ఇంత కష్టపడుతుంటే ఇంత ఇదిగా ఉంటే నన్ను కనీసం ఎవరు పట్టించుకోకుండా, కనీసం యేసు ప్రభు వారి దగ్గర కూర్చొని నా చెల్లి దేవుడు మాటలు వింటుంది, ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన మాటలు వింటా కూర్చుంది ఏంటి, మరి ఈ పని అంతా ఎవరు చేస్తారు? తన చెల్లిని అనకుండా యేసు ప్రభు వారిని అంటుంది. ఏమంటుంది చూద్దాం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నంత చేత తొందరపడి ఆమె పనుల వలన విసుగుదనం వచ్చేసింది. పనులు చేయటం ద్వారా విస్తారమైన పని. 12 మందికి భోజనాలు వడ్డించాలంటే ఎంత? 12 + 5
యేసయ్యకి మిగతా వాళ్ళందరికీ వడ్డీ ఆయనకి సమృద్ధి చేయాలంటే చాలా కష్టపడాలి. ఏం చేయాలి? అమ్మో! ఆళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ నీళ్ళు అయన్నీ సమకూర్చాలి. కానీ ఈమేం చేస్తుందంటే ప్రయాసపడుతుంది. మంచిదే, దేవుడొచ్చాడని మంచిదే ప్రయాసపడుతుంది. కానీ ఈమెకి ఏం పెరుగుతుందంటే ప్రయాసలో ఏం పెరుగుతుంది? ఆవేశం పెరిగిపోతుంది. తొందరపాటు వచ్చేసింది ఇక. దేవుడు ఉన్నాడన్న ఇది లేకుండా యేసు ప్రభు వారిని ఏమంటుంది? ఆ! యేసు ప్రభు వారిని ఏమంటుంది? తొందరపడి ఆయన యొద్ద కూర్చుని ఆయన యొద్దకు వచ్చిన ప్రభువా, కోపంతో వచ్చేసింది ఇక. ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నేను ఇంత ప్రయాసపడుతుంటే నీ పక్కన కూర్చొని ఏంటి నా చెల్లిని ఏదో మాటలు చెప్తా వింటా కూర్చుంది. ఇక్కడ నేను ఎంత పని చేస్తున్నానో కనీసం నాతో సహాయం చేయమని పంపించావా? నీకు బాధ లేదా? నేను పడుతున్న శ్రమ నీకు అర్థం కావట్లేదా అని దేవుణ్ణి అడుగుతుంది. దేవుణ్ణి అడుగుతుంది, నేను పడే శ్రమ నీకు అర్థం కావట్లేదా? ఈ రోజున మార్తా ఎలా కనపడుతుందంటే యేసయ్యను మొట్టమొదటిగా ఆహ్వానించిన స్త్రీగా కనపడుతుంది. కానీ ఆమెను దేవుణ్ణి అనంత ఎలా దేవుణ్ణి అంటుంది. ఏమంటుంది? యేసుప్రభు వారిని ఏమంటుంది? తొందరపడి, అంటే కోపం పెరిగిపోయింది. ఈ లోక ప్రయాస నీకేం చేస్తుందంటే ఇసుకుదనం కలగజేస్తుంది. ఏం చేస్తుంది? ఇసుకుదనం కలగజేస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో దానివల్ల నీకేం ఏర్పడుతుందంటే కోపం పెరుగుతూ ఉంటుంది, ఆవేశం పెరుగుతూ ఉంటుంది, అనరాని మాట అనేస్తావు నువ్వు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న ప్రయాసంతా వ్యర్థం. ఏంటి? ఈ లోకములో ప్రయాసపడుతున్నావు కానీ అది దేవుని దృష్టిలో వ్యర్థంగా కనపడుతుంది. అది తర్వాత చెప్తా ఉంటాడు యేసుప్రభు. ఏమంటున్నాడు? నీకు చింత లేదా? ఎవరినంటుంది? యేసు ప్రభు వారిని డైరెక్టర్గా అది మరియని అనకుండా యేసు ప్రభు వారిని వంక పెట్టుకొని అంటుంది. నేను ఇంత ప్రయాసపడుతున్నా చెల్లిని వదలవేంటి? నా చెల్లి నీ పక్కన కూర్చున్నావు, వెళ్ళి నువ్వు సహాయం చేయమని చెప్పవేంటి అంటే అక్కడ యేసు ప్రభు నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని ఏమంటుంది? నువ్వైనా చెప్పు. అలా కూర్చుంది. మరియని అంటున్నారు. యేసు ప్రభు అని అడ్డు పెట్టుకొని ఎవరిని అంటుంది? మరియని అంటుంది. కానీ మరియలో ఏమాత్రం కోపం రాట్లా. నేనేం ఏమీ చేయట్లేదు, నేను దేవుని పాదాల దగ్గర వాక్యం వింటున్నాను అని కూడా నోట్లోంచి మాట రావట్లేదు. ఏమంటలా. మార్త మాత్రం ఊగిపోతుంది కోపంతో. ఇక ఏం పడితే అదే అనేస్తుంది. ఏమో దేవుడు ఉన్నాడనే భయం లేకుండా ఏమంటుంది? మరియని అంటుంది. అప్పుడు యేసు ప్రభు వారి అక్కడ ఏమంటాడంటే అందుకు ప్రభు మార్తా మార్తా ఏమంటున్నాడు? మార్తా మార్తా, నీవింకనైనను పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఏమన్నాడు? నువ్వు ఇకనైనను ఎంతో కష్టపడుతున్నావు కానీ అది అంత వ్యర్థమే అంటున్నాడు. నువ్వు తొందరపడుతున్నావు. ఏమంటున్నాడు? నువ్వు తొందరపడుతున్నావు కానీ అది అవసరం లేదు. నువ్వు అంత ప్రయాసపడింది వ్యర్థమే. ఎందుకని యేసుప్రభు వారు ఆ మాట అంటున్నారంటే మార్తకి యేసుప్రభు వారి గురించి తెలియదా? తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు 7,000 మందికి 10,000 మందికి 5,000 మందికి పంచినట్లు ఎన్నోసార్లు వింది. అర్థమవుతుందా? యేసు ప్రభు వారి గురించి అన్నీ తెలుసు మార్తకి. అందుకే యేసయ్యని ఏం చేసింది? తన ఇంటిలోకి చేర్చుకుంది. అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని మార్తకు తెలియదా? తెలుసు. కానీ ఏదో చేయాలనుకుంది, ఏదేదో చేయాలనుకుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? వ్యర్థమే అంటున్నాడు. ఎందుకు వ్యర్థం అన్నాడు? దేవుని మాటలు వింటున్న మరియని ఏమంటుంది? దేవుని మాటలు వింటున్న మరియను తిడుతుంది. అక్కడ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని చక్కగా దేవుని మాటలు వింటుంటే తిడుతుంది.
ఈమెలో ఏం దూరింది మార్తలో? అర్థమవుతుందా? సాతాను దూరింది. ఎవరైనా దేవుని వాక్యం వింటే చాలు, దేవుడి మందిరంలో వాక్యం వింటున్నప్పుడు సాతాను ఏం చేస్తావనంటే సూటిపోటి మాటలతోనూ మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళి పాటలు పాడేంత వరకు బాగానే ఉంటావు, ఆరాధన చేసే వరకు బాగానే ఉంటావు. వాక్యానికి వచ్చేసరికే ఇక యుద్ధం మొదలవుతుంది. సాతాను ఏమంటాడంటే పాటలు పాడతావా పాడు, ఆరాధన చేస్తావా చేయి, కానీ వాక్యము దగ్గరికి వచ్చేసరికి నీ ఆత్మ బలపడిపోతుంది. అక్కడ ఆపుతాడు ఇక నిన్ను. ఇక చూడు, అగ్ని బాణాలు వేస్తా ఉంటాడు సాతాను. ఏమేస్తా ఉంటాడు? నిద్ర అనే బాణం వేస్తాడు, జో కొడతా ఉంటాడు. పడుకో వాక్యం వచ్చేటప్పుడు నీకు ఎందుకు నిద్ర కలుగుతుందని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ఎందుకంటే నీ ఆత్మ బలపడిపోతుంది. ఏమైపోతుంది? నీ ఆత్మ బలపడిపోతుంది, నీ మనసు దేవుడికి దగ్గరైపోతుంది. అందుకే వాడికి నచ్చదు, అందుకే నిద్రను కలగజేస్తాడు, లేదా అల్లరితనం కలగజేస్తాడు. వాక్యం వినేటప్పుడే పిల్లలు భయంకరంగా అల్లరి చేసేస్తూ ఉంటారు, లేదా నీకు ఇసుకుదనం కలిగించేలాగా ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో బాణాలు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు వాక్యం వినటం వాడికి ఇష్టం లేదు. నువ్వు పాటలు పాడేంత వరకు ఆరాధన చేయి, ఎంతైనా నువ్వు ఆరాధన చేయి. ఒకప్పుడు సాతాను కూడా ఏం చేసేవాడంటే బహుగా ఆరాధించేవాడంట దేవుడు. ఎవరు? లూసిఫర్ అనే ప్రధాన దూత మనం పాటలు పాడితే మనం లూసిఫర్ అన్న ఆయన చేసే ఆరాధన ఎలా ఉండేదంటే మనం చాలం, ఎవరో చాలరు, అంత అద్భుతంగా దేవుని ఆరాధించేవాడు. అందుకే వాడికి తెలుసు నువ్వు ఆరాధన చేయి, కానీ దేవుడి మాటలు వచ్చేసరికి ఆపేస్తాడు. కానీ నిద్ర లేదా ఏదో ఒక తలంపు, ఏదో ఒక ఆలోచన, వాక్యం వినటం వల్ల నీ ఆత్మ బలపడుతుందని వాడికి తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆత్మ బలపడితే నువ్వు సాతాను నిన్ను ఏమీ చేయలేడు. కాబట్టి ఎన్ని భయంకరమైన శోధనలు వచ్చినా నువ్వు వాటిని ఎదిరించేస్తావు. కాబట్టి ఏం చేస్తాడంటే విననివ్వడు. నీకు ఇప్పుడు మార్తలో ఏమొచ్చింది? విననివ్వడు. వినే మనసు లేదు. దేవుని మాటలు వినాలన్న ఆసక్తి ఎవరికి ఉంది? ఇప్పుడు మరియకుంది. నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక్కోసారి కొంతమంది బిడ్డలను కూడా పట్టించుకోకుండా ఉంటారు తల్లిదండ్రులు పిల్లల్ని, అవునా? చాలామంది ఏమనుకుంటారు, స్కూల్ నుంచి రాగానే మా నాన్న నాతో మాట్లాడితే బాగుండు, మా అమ్మ నాతో మాట్లాడితే బాగుండు. కానీ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా నువ్వు చేసిన పనికి మొహం తిప్పుకొని ఉన్నారనుకో, నువ్వు మనసు ఇంట్లో ఉండగలుగుతావా? ఏదో లేని బాధ, ఏంటి మా అమ్మ నాతో ఎందుకు మాట్లాడతలేదు, మా నాన్న ఎందుకు మాట్లాడతలేదు అని నువ్వు పలకరించినా సరే పక్కకి వెళ్ళిపోతా ఉన్నాడు అనుకో, నువ్వేం చేస్తూ ఉంటావు? ఏంటి మా నాన్న నేను వచ్చినా నన్ను పక్కకి వెళ్ళిపోతున్నాడు, కనీసం నాతో మాట్లాడతలేదు అని ఆరాట పడిపోతూ ఉంటాడు. మా నాన్న మాట్లాడతలేదు, మా అమ్మ మాట్లాడతలేదు, వాళ్ళు మాట్లాడితే బాగుండును అన్న ఆలోచనలో ఉంటావు. నువ్వు ఏమైనా కష్టం వచ్చిందనుకో, వాళ్ళు ఆ సమయంలో నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే నీ మాట పట్టించుకోకుండా వెళ్ళిపోయారనుకో, ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. నిన్ను ఎవరో కొట్టారు, ఆ విషయం నాకు చెప్పాలి, నన్ను ఎవరో తిట్టారు, ఆ విషయం నా అమ్మ నాన్నకి తెలియపరచాలని నువ్వు అనుకుంటావు, కానీ వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోరు. అప్పుడు నువ్వేమవుతావు? చాలా బాధపడతావు. అంటే ఎలాగైనా నాన్నతో మాట్లాడాలి, అమ్మతో మాట్లాడాలని ఆసక్తి కలిగి ఉంటావు. అర్థమవుతుందా? ఇదే ఈ రోజున దేవుని ఇక్కడ మరియ ఏం చేస్తున్నా, తన తండ్రి మాటలు వినాలనే ఆసక్తి కలిగి ఉంది. యేసయ్య ఎప్పుడో ఒకసారి వచ్చాడు మరియ దగ్గరికి. ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడో 7 దయ్యాలు పట్టినప్పుడు వచ్చాడు. ఆమె 7 దయ్యాలను వదిలించి వెళ్ళిపోయాడు ఒకప్పుడు, అంతకుముందు. ఎప్పుడు అంటే అప్పుడు దేవుడు ఎప్పుడో వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ
ఇప్పుడు ఆ దేవుని మాటలు వినాలని, ఆ తండ్రిని చూడాలని పరితపించిపోయింది మరియా. అర్థమైందా? మార్త కూడా పరితపించిపోయింది. యేసయ్యని చూడాలి, యేసయ్యని తన ఇంట్లోకి చేర్చుకోవాలి అన్నీ అనుకుంది. కానీ ఏమైందంటే మార్త కేవలం దేవుని పిలుచుకుందే తప్ప ఆయన మాటలు వినటానికి ఇష్టపడలేదు. ఆయనకి ఏదో పెట్టేద్దాం అని లోక ప్రయాస పడుతుంది. అర్థమవుతుందా? లోక ప్రయాస పడుతుంది ఆమె. దేవుడు ఏమంటాడు? యేసుప్రభు వారు ఏమన్నారు? నేనే జీవాహారాన్ని, నన్ను తినండి అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? నన్ను తినండి. అంటే తినడం అంటే వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోమని అర్థం. అర్థమవుతుందా? నా శరీరాన్ని, నా రక్తాన్ని తీసుకోకుండా నువ్వు పరలోకానికి రాలేవంటున్నాడు. అంటే దేవుని యొక్క గుణగణాలు నీలోకి రాకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఆ మాటలు, దేవుని యొక్క గుణగణాలు నీలోకి రావాలంటే దేని వల్ల సాధ్యం అంటే కేవలం దేవుని మాటల వల్లనే సాధ్యం. అందుకే వాక్యం వచ్చేటప్పుడు నిన్ను వాక్యాన్ని విననీయకుండా సాతాను అడ్డు. ఇప్పుడు మార్త ఏం చేస్తుంది? దేవుడున్నాడనే భయము లేకుండా యేసు ప్రభు వారిని అడ్డు పెట్టుకొని మరియని తిడుతుంది సూటిపోటు మాట. అప్పుడు యేసు ప్రభు వారు ఆ మాట అంటా ఉంటుంటే ఏమంటున్నాడంటే మార్తా మార్తా అంటున్నాడు. ఎందుకు 2 సార్లు పిలుస్తున్నాడు? కారణం ఏంటో తెలుసా? 2 సార్లు పిలిచేది ఏంటంటే ఏమైనా ప్రమాదం ఉంటేనే ముందుగా చెప్తాం. ఇప్పుడు మన ఇంట్లో పాము వచ్చిందా, లేకపోతే ఏమైనా కరిసే జంతువులు వచ్చినా మన భయంగా 2 సార్లు పలుకుతాం మాట. అర్థమవుతుందా? 2 సార్లు పలుకుతాం. అంటే నీకు ప్రమాదం ఏర్పడుతున్నప్పుడే గుర్తుపెట్టుకో. నీకు ఎప్పుడైతే ప్రమాదం ఏర్పడుతున్నప్పుడు దేవుడు 2 సార్లు పిలుస్తాడు. అయినా వినలేదనుకో, ప్రమాదం వచ్చినట్టు. ఇప్పుడు యేసు ప్రభు వారు మార్తని 2 సార్లు ఎందుకు పిలుస్తున్నాడు చెప్పనా? మార్తా మార్తా అని, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. లోక ప్రయాస నీకు ప్రమాదం. ఏంటి? నువ్వు లోకములో ఉన్నావు, లోక ఆలోచనలో ఉన్నావు. అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఈ ఆహారం పెట్టాలి, అది పెట్టాలి, నువ్వు ఆలోచన చేస్తున్నావు. దేవుడు అది ఇష్టపడతలేదు. కొంతమంది యేసు ప్రభు వారు ఫోటోలు పెట్టేసేసి ఈయనే దేవుడు అని చెప్పేసి దండలేసేస్తారు. మళ్ళీ ఆయనకి ఏమంటే బిర్యానీలు పెడతారు, లేకపోతే గారెలు పెడతారు, ఏంటో మరి పరవన్నాలు పెడతారు. విగ్రహాలను అర్పించే వాటిని క్రియలు చేస్తూ ఉంటారు. విగ్రహాల దగ్గర ఏం చేస్తారు? పూలు కాయలు అన్నీ పెడతారా లేదా? అలాగే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అది దేవుడికి నచ్చదు. దేవుడే చెప్పేశాడు, అన్ని ఆచారాలు నాలో కలపొద్దు అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వారు ఇదండి సిలువు ఉందనుకో, ఆ సిలువు పక్కనే అట్టుబొల్లు పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు. దేవుడు చెప్పాడా పెట్టమని? దేవుడు చెప్పాడా? విగ్రహములు చేసినట్లుగా నాకు చేయకూడదని దేవుడు క్లియర్గా చెప్పాడు. అంటే ఆ ఆరాధన దేవుడికి నచ్చదు. అలాంటి భక్తి దేవుడికే నచ్చదు. ఆయన అంటున్నాడు ఏంటంటే, ఇలాంటి ఆరాధన వెళ్ళి ఊరికి అలా దండం పెట్టేసుకొని అన్ని ఆచారాలు నాలో కలపొద్దన్నాడు దేవుడు. ఈరోజు ఎంతోమంది ఇలాగే చేస్తున్నారు. అన్ని ఆచారాలు భక్తులు ఆ యొక్క విగ్రహాలు చేసే వాటినన్నిటిని ఎవరి దగ్గర తీసుకొచ్చేసారు? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేసారు. యేసయ్య కూడా మాలో ఉన్నవాడే అని చెప్పి కొందరు ఏం చేస్తున్నారు? పూజలు, మన యూట్యూబ్లో చూస్తున్నప్పుడు పూజలు పునస్కారాలు చేస్తున్నారు యేసు ప్రభు వారికి. అంటే దేవుణ్ణి కూడా ఏం చేస్తారంటే మలినం చేయాలని చూస్తున్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడికి కావాల్సినే నువ్వు అది ఇది చేయటం కాదు, ఆయన మాటలు విని నడవటం ఇంపార్టెంట్. ఆయనకి చాలా ఇష్టమైనది ఏంటంటే దేవుని మాటలు వినేవారంటే ఆయన ఇష్టపడతాడు. దేవుని వాక్యం కొరకు పరుగులు తీసేవాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. దేవుడి మందిరాల్లో భోజనాలు పెడుతున్నారు, వెళ్తున్నా, అలా వెళ్తే దేవుడు ఇష్టపడ్డు. నేను వాక్యాన్ని వినటానికి దేవుని మాటలతో నా ఆత్మను బలపరుచుకోవాలి.
నా కుటుంబాన్ని బలపరుచుకోవాలని నువ్వు వాటి కోసం పరుగులు తీయాలి. అర్థమవుతుందా? ఆత్మీయ ఆహారం నాకు కావాలి, వాక్యము నాకు కావాలి, దేవుని మాటలు నాలో ఉంటేనే నేను సాతాన్ని జయించగలను. ఈరోజున అందుకే మార్త ఏం చేస్తుందంటే దేవుని మాటలు లేవు, పై భక్తి చూపిస్తుంది. నిజమైన భక్తి ఎవరు చూపిస్తున్నారు? యేసు పాదాల దగ్గర కూర్చొని, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటున్న మరియా నిజమైన భక్తి చూపిస్తుంది. ఆయన మాటలు వినాలని ఆసక్తి. తన తండ్రి ఆయన ఎప్పుడో వచ్చాడు, 7 దయ్యాలు పట్టినప్పుడు వచ్చాడు. తర్వాత అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వచ్చేసరికి ఆయన మాటలు వినాలని ఆసక్తితో వింటా కూర్చుంటే మార్తకి తొందరపాటు వచ్చేసింది. ఈ లోక ప్రయాస నిన్ను తొందర పెట్టేస్తాడు. ఏం చేస్తుంది? ఈ లోక ప్రయాస నీలో తొందర పెడుతుంది. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు? తొందరపాటు వల్ల అనేకమైన ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. నేను పరిచయం చేస్తున్న సమయంలో నాకు ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే బ్రదర్ కనబడ్డాడు. ఆయన పేరు సుందర్ సింగ్ అని. ఆ అన్న ఏం చేశాడంటే ప్రతిరోజు యేసయ్య అంటే ఇష్టం అంటాడు, బాప్తీసం పొందుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఒక రోజున నేను పరిచర్య అవుతున్న సమయంలో బయటకు వచ్చి గేట్ దగ్గర నిలబడి అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను కదా. అందరు రిసీవ్ చేసుకున్న సమయంలో అన్న నాకు ఒక మాట చెప్పాడు, బ్రదర్ నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఏమైందన్నా అని చెప్పాను, అడిగాను. ఏమైందన్నా, నీవు ఏం ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తే దానికోసం మేము ప్రార్థన చేస్తాం చెప్పన్నా అంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఏముంది? అది మా అన్నదమ్ములు నాకు ఇవ్వట్లేదు. దానికోసం కోర్టుల చుట్టూ వాటి చుట్టూ తిరిగి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? గొడవలు ఏర్పడినాయి, ఇంట్లో నెమ్మది లేదు, నా భార్యకు తినటానికి ఏమీ లేదు, పరిస్థితి భయంకరంగా అయిపోయింది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే అప్పుడు నేను అడిగాను, అన్న నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా అంటే, నేను అప్పుడప్పుడు వెళ్తున్నాను అన్నాడు. అప్పుడప్పుడు కాదన్నా, నువ్వు బాప్తీసం పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు, దేవుడి మందిరం నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు అవుతారు కదా అని చెప్పాను. వెళ్ళాలనుకున్నాను కానీ నేను సెక్యూరిటీగా చేస్తున్నాను కాబట్టి కుదరదు అన్నాడు. ఏమన్నాడు? కనీసం వాక్యాలైనా వింటావా అంటే, నేను యూట్యూబ్లో వాక్యాలు వింటాను ఏంటి, వాక్యాలు వింటాను, అప్పుడప్పుడు చర్చికి వెళ్తూ ఉంటాను, నాకు ఆ వీకెండ్ ఆఫ్లో ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాను అని చెప్పాడు. అన్నా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, మంచిదే, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీలో వాక్యం పనిచేయట్లేదు అన్నా. ఏమన్నాను? అన్న నీలో వాక్యం పనిచేయట్లేదంటే, అదేంటి తమ్ముడు అలా అంటావు? నేను ప్రార్థనకి వెళ్తాను, ఎప్పుడైనా సరే రోజు వాక్యం వింటాను, అన్నీ చేస్తాను, నాలో వాక్యం పనిచేయబడడం ఏంటి? నిజమే అన్నా, నువ్వు వాక్యం నీలో పనిచేయట్లేదన్న. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పరిస్థితులు, నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి, నా మీద కోపపడ్డాడు. అప్పుడు నేను అన్నాను, అన్నా నువ్వు కోపపడినా నీలో వాక్యము పనిచేయట్లేదు. నీలో వాక్యం పనిచేస్తుంటే ఎప్పుడైనా మీ అన్నదమ్ములకి సమాపణ చెప్పావా అని నేను అడిగాను. ఏమన్నా? ఎప్పుడైనా. ఇప్పుడు ఆ గొడవలు అవుతున్నాయి, ఒక్కసారి నేను ఎందుకు చెప్తాను అన్నాడు. అంటే నీలో వాక్యము పనిచేయట్లేదు అన్న. నీలో వాక్యం పనిచేయట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? నీ సహోదరుని ప్రేమించిన ఎడలా నన్ను ఎలా ప్రేమిస్తావు అంటున్నాడు. నువ్వు ఎలా పరలోకానికి వెళ్ళిపోతావు? నీ సహోదరుని క్షమించమని దేవుని వాక్యం సెలవిస్తుందన్నా. మరి నువ్వు ఏ రోజు నువ్వు క్షమాపణ కూడా కోరుకోలేదన్నావు. ఎప్పుడైనా ఒకసారి క్షమాపణ చెప్పి చూడు అన్న. అంటే అన్నాడు, క్షమిస్తారా అన్నాడు. క్షమిస్తారో లేదో కాదు, నువ్వు చెప్పావా? దేవుడు చెప్పాడు. మరి దేవుని వాక్యాన్ని నేను వింటున్నాను, నేను యేసయ్య అంటే నాకు ఇష్టము అంటున్నావు కదా, రోజు నేను వాక్యాలు వింటున్నాను అన్నీ అంటున్నావు కదా, మరి నీలో వాక్యం పనిచేసి ఉంటే ఇప్పుడు ఈ పాటికి నువ్వు క్షమాపణ చెప్పేవాడు.
నీ సహోదరిని ప్రేమించకపోతే నువ్వు ఎలా దేవుని పిల్లవాడు అవుతావు? నీ తల్లిదండ్రులను ప్రేమించకపోతే నువ్వు ఎలా దేవుని పిల్లవాడు అవుతావు అన్నప్పుడు ఆ అన్న చాలా ఆలోచన చేశాడు. ఆలోచించన్నా, నువ్వు ఎంత ఆలోచించినా వాస్తవం ఒకటే, నువ్వు క్షమించావు. ఒక్కసారి ఇదిగో ఈ మందిరంలో ఉండి నేను చెప్తున్నాను, ఈ మందిరం బయట ఉండి నేను చెప్తున్నాను, ఒక్కసారి నువ్వు వెళ్ళి ఎప్పుడైనా క్షమాపణ చెప్పావా? చెప్పి చూడు. నీలో వాక్యం పనిచేస్తే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి క్షమాపణ చెప్తావు. దేవుడు చెప్పాడు, నీ సహోదరి అదల నీ సోదరుడైనా సోదరి అయినా ఎవరి మీదైనా కక్ష పెట్టుకుంటే నువ్వు నాకు విరోధివి అన్నాడు. ఏమన్నాడు అంటే, నువ్వు పైకి దేవుని అంటే నువ్వు వేషధారణలో ఉన్నావు తప్ప నీలో వాక్యము పనిచేయట్లేదండి అనేసరికి అప్పుడు మనసులో అనుకొని ఆ రోజున ఈ మాట చెప్పేసిన తర్వాత నేను నైట్ వెళ్ళిపోయాను. తెల్లారి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రోజున సాయంత్రం ప్రేయర్కి వెళ్తున్నాను. పరిచర్యకి వెళ్దామని రెడీ అవుతుండగా నేను రాగానే అన్నకి ప్రైజ్ ది లార్డ్ అంటే వందనాలు చెప్పి తర్వాత అప్పుడు బ్రదర్ ఇట్రా అన్నాడు. వచ్చాడు. ఏంటి అది అన్న? ఏంటన్నా అంటే, నువ్వు చెప్పినట్లే చేశాను అన్న. ఏమన్నాడు? నువ్వు చెప్పినట్లే చేశాను బ్రదరు. మరి ఏమైందన్నాను. కళ్ళమ్మటి నీళ్ళెట్టేసుకున్నాడు. ఏడ్ చేస్తున్నాడు. నేను ఇన్నాళ్ళు ఎప్పటి నుంచి 2-3 సంవత్సరాల నుంచి ఇదే బాధల్లో పడుతున్నాడంట. ఆ పొలం ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడైతే వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళి దేవుని పేరట క్షమాపణ చెప్పాడో వాళ్ళ హృదయాలు కరిగిపోయినాయి అంట. అప్పుడు అన్నారంట, ఈ క్షమాపణ ఏదో అంతకుముందే నువ్వు చెప్పుంటే అంటే, నీ పొగరు వల్ల నీవు చేసిన యాశాల వల్ల ఆ పొలం నీకు ఇవ్వలేకపోయాం. నువ్వు ఎప్పటికైనా మారుతావు అనుకున్నావు. ఈ రోజున నీ దేవుడు నిన్ను మార్చాడురా అన్నాడంట వాళ్ళ అన్నయ్య. ఈ రోజున మీ అన్నయ్య వాళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే, మార్చాడు. నీ దేవుడు నిజ దేవుడు, ఇన్నాళ్ళకు తెలుసుకున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళ అన్నయ్య దేవుని మహిమపరచడం మొదలుపెట్టినప్పుడు కళ్ళం నీళ్ళు తిరిగినావు. నాకు ఈ పొలం వద్దు, ఏమీ వద్దు. పొలం నువ్వు ఇంట్లో అద్దెకి కూడా ఉండద్దు, అద్దెంట్లో ఉంటున్నాడు. నేను నీకు ఇల్లును ఈ 2 పొలాలను రాసిస్తామని చెప్పి వాళ్ళ అన్నదమ్ములు రాసిచ్చేసారు. దేవుని వాక్యము పనిచేయటం అంటే అది. మన వాక్యం వింటే సరిపోదు. వాక్యం వింటే సరిపోదు. వాక్యాన్ని ఆచరణలో పెట్టడంలోనే నిజమైన దేవుని పిల్లవాడి లక్షణం. ఇప్పుడు ఒక అన్యుడు ఏమంటున్నాడు వాళ్ళ అన్నయ్య, నీ దేవుడు ఇప్పుడు మార్చాడురా, ఇన్నాళ్ళకు నువ్వు మారావు అంటే ఎంత మోనార్క్గా ఎంత ఇదిగా ఉండేవాడు చూసుకోమని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్షమించే గుణము లేకపోతే దేవుడు నిన్ను క్షమించినాడు. పరలోకంలో ఏముంటుంది? పరలోకము ప్రార్థనలో ఏముంటుంది చెప్పు? నా రుణస్థులను క్షమించినట్లు మా రుణములను క్షమించండి అంటున్నాడు. క్షమాపణ, క్షమించే గుణం నీలో ఉంటే నువ్వు దేవుని పిల్లవాడివి. వాళ్ళ మీద వీళ్ళ మీద పగలు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు సాతాను వాడివి. నీలో గుణము దేవుడే యేసు ప్రభు వారు ఏమి, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరని క్షమించమని తన్ని హింసించిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని అందరి కొరకు ప్రార్థన చేశాడు. క్షమించే గుణం నీలో ఉండాలి. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. మార్తకు కోపములో తొందరపాటుగా మాట్లాడుతుంది, కానీ మరియా ఏం చేస్తుందో తెలుసా? దేవుని మాటలు ఎప్పుడైతే వింటుందో తన అక్కని క్షమించేస్తుంది. మరియా ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి ఏ మాట్లాడతలేదు, ఎదురు సమాధానం చెప్పట్లేదు. నా గురించే కదా నువ్వు యేసయ్యను అడ్డు పెట్టుకుని అంటున్నావని ఎక్కడైనా గొడవ పడిందా?
మౌనంగా ఉంది. అంటే ఏం చేస్తుంది? దేవుని మాటను బట్టి తన అక్కని ఏం చేస్తుంది? దేవుని మాటను బట్టి వాళ్ళ అక్కని ప్రేమిస్తుంది కాబట్టి క్షమిస్తుంది. తను ఎన్ని మాటలన్నా సరే మౌనంగా ఉంటుంది. ఏమాత్రం ఎదురు సమాధానం చెప్పట్లేదు. దేవుని వాక్యం ఇప్పుడు మరియలో పనిచేస్తుంది, మార్తలో కనబడతలేదు. ఈ రోజున అదే చెప్తున్నాడు దేవుడు. నీవు లోకములో ఉన్న ప్రయాస పడుతుందంతా వ్యర్థమే. లోకములో ఉన్న వాటి కోసం పరుగులు తీస్తున్నావు, నువ్వు వ్యర్థమే అంటున్నాడు. లోకాశలకు లోబడుతున్నావు, వ్యర్థమే అంటున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవికమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏమంటున్నాడు? మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది. ఇది ఎన్నటికి పోదు. దేవుని మాటలు గతించి పోవని వాక్యం సెలవిస్తుంది. భూమి, ఆకాశ, సముద్ర, నక్షత్రాలు అన్నీ గతించిపోవచ్చు, కానీ దేవుడు మాటలు ఎన్నటికీ గతించిపో. ఈ మాటలే నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయంటే పరలోకానికి తీసుకువెళ్తాయి. ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు పరలోకానికి తీసుకువెళ్ళే మాటలు ఈ మాటలు. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఎస్, నిన్ను బ్రతికించేది ఎక్కడ అంటే నిత్య జీవంలో బ్రతికిస్తుంది. ఆయన మాటలు వినటం వలన నువ్వేం పొందుకుంటే విశ్వాసం పొందుకుంటావు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సాతాను ఉచ్చులు వేసినా, ఇప్పుడు మార్తలో సాతాను దూరి ఎన్నో మాటలు అంటున్నా మరి ఏ మాత్రమే చేయట్లేదు. మౌనంగా ఉండి ఎవ్వరి మాటలు వింటలేదు, దేవుని స్వరమే వింటుంది. ఈ రోజున అలాంటి మౌనం నీలో ఉందా? భర్త ఒక మాట అంటే కోప్పడిపోతావు, నువ్వు దేవుని పిల్లవి. భార్య ఒక మాట అంటే కోప్పడిపోతావు, నువ్వు దేవుని పిల్లోడు. మందిరానికి వెళ్ళి కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటావు, నువ్వు దేవుని పిల్లోడు. ఎలా చెప్పగలవు నువ్వు దేవుని పిల్లవని? నేను ఆరాధిస్తున్నాను, ఆయన ఆరాధనకు యోగ్యుడే, ఆరాధిస్తున్నావు, కానీ ఆయన ఏమంటున్నాడు? నా మాట వినకపోతే నువ్వు ఎలా నా పిల్లవాడు అవుతావు? ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీరు ఎలా ఉంటున్నారు? యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉంటున్నావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నేను మందిరానికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, సరిపోదు. నీలో వాక్యము ఫలభరితము అవ్వాలా? విత్తనం వేసి అలా ఉంచేస్తే సరిపోద్దా? దానికి నీరు పోయాలి. ఒకరోజు నీరు పోస్తే సరిపోద్దా? అది ఎదిగే అంతవరకు నీరు పోస్తూనే ఉండాలి. నీవు ఎదిగే అంతవరకు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. దేవుడి మాటల ద్వారా నీ ఆత్మ బలపడుతుంది. దేవుని మాటల ద్వారా నువ్వు మంచి మార్గంలోకి వెళ్తావు. దేవుని మాటల ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. దేవుని మాటల ద్వారా నీ జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు. అందుకే వాక్యం వచ్చేసరికి నీకు నిద్ర కలగజేస్తున్నాడు. వాక్యం అంటే ఓ గుసగుసలో. అందుకే దేవుడు కోపం వస్తుంది. పరిశుద్ధాత్మను ఆటంకపరిచిన ఎడల ఏమన్నాడు? పరిశుద్ధాత్మను ఆటంకపరిచితే నీకు శ్రమ అన్నాడు. ఈరోజు అక్కడ మందిరంలో దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే, ఆయన గద్దిస్తూ సరిచేస్తూ ఉంటుంటే, కొందరు ఏం చేస్తారంటే వెనకాల కూర్చొని ఫోన్లు కెలుక్కోవడాలు, లేదంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారు. వీళ్ళు చెడిపోవడమే కాక నలుగురిని చెడగొడతా ఉంటారు. వీళ్ళ ఆత్మ ఎలాగో నరకానికి వెళ్ళిపోతుంది, ఈ నలుగురు కూడా వీళ్ళని ఎలాగో సాతాను చెడగొట్టేశాడు. అందుకే ఏమంటాడంటే మీ మధ్యనే ఏమున్నాయి? మీ మధ్యనే గురుగులు ఉన్నాయి, కలుపు మొక్కలు ఉన్నాయి, జాగ్రత్త అన్నాడు. యేసుప్రభు వారు ఏం చెప్పారు? పులిసిన పిండిని గురించి ఏం చెప్పారు? పులిసిపోయి పిండి తీసుకెళ్ళి మంచి పిండిలో వేస్తే ఏమైంది? మొత్తం పులిసిపోతుంది. అది జరిగేది. అందుకే జాగ్రత్త, పులిసిన పిండి వారు మీ మధ్యన ఉన్నారు అన్నాడు. ఎప్పుడు నేను పులిపిచ్చేద్దామా, ఎప్పుడెప్పుడు సాతాను చేతులు చిక్కిచ్చేద్దామా అని చెప్పి ఆ నలుగురినో ముగ్గురినో నీ పక్కన పడేస్తాడు.
నువ్వు వాక్యం వినాలని శ్రద్ధగా కూర్చొని వింటా ఉంటే పక్కనోడు పిలుస్తూ ఉంటాడు. వాక్యం అయిన తర్వాత పిలవచ్చుగా, పిలవడు. వాక్యం అయిన తర్వాత మాట్లాడొచ్చుగా, మాట్లాడడు. ఇప్పుడు అతనిలో ఏం దూరింది? ఎప్పుడైతే వాక్యము చెప్తున్నప్పుడు ఎవరినైనా సరే ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారంటే వాళ్ళ ఏం దూరింది? సతాను దూరి. పేతురు గారు యేసు ప్రభు వారు చక్క దేవుని మాటలు బోధిస్తున్నాడు. అందరికి బోధిస్తా ఉండగా ఆయన అంటున్నాడు తన శిష్యులతో, నేను గ్రంథాల ప్రకారం, యెషయా గ్రంథం ప్రకారం, ఇర్మియా గ్రంథం ప్రకారం నేను చనిపోవాల్సిన రోజు రాబోతుంది. ఏమన్నాడు? నేను అందరి కోసం ప్రాణం పెట్టే రోజు రాబోతుంది. నేను వెళ్ళి మరణించాలి, ఆ సిలువను ఎక్కాలి అంటే పేతురులో ఏమంటున్నాడు? పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కకూడదు సిలువ, నువ్వు సిలువ ఎక్కడానికి వీల్లేదు అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు వారు? సాతానా, పేతురుని ఏమన్నాడు? సాతానా పో అన్నాడు. అంటే పేతురులో ఏం దూరింది? ఇప్పుడు సాతాను దూరింది. ఆయన సిలువ ఎక్కితే ఏమైపోద్ది? అందరి పాపాలు క్షమించబడిపోతాయి. అందుకే సిలువ నేను ఆయన ఏం చెప్తున్నాడు? అందరికీ చెప్తున్నాడు, అక్కడున్న ఎవరికి? ఆ శిష్యులకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, నేను ఎలాగూ మీ అందరి కోసం ప్రాణం పెట్టాల్సిన రోజు రాబోతుందంటే సాతాను ఏమంటున్నాడు? వద్దొద్దు, నువ్వు సిలువ ఎక్కడానికి వీల్లేదా. సిలువ ఎక్కాడా మొత్తం సాతాను ఓడిపోద్ది. అందుకే ఏం చేస్తున్నాడు? పేతురులో, అంటే ఆయన ప్రియ శిష్యుడైన పేతురులో దూరి ఏమంటున్నాడు? నువ్వు ఎక్కకూడదయ్యా, నువ్వు ఎక్కకూడదయ్యా. ఏంటి? నువ్వు ఎక్కకూడదయ్యా అనేసరికి యేసయ్యకు కోపం వచ్చింది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? అందరి కోసం ప్రాణం పెడతానికి వచ్చాను. అది పేతురుకు తెలియదా? తెలుసు. పేతురు గ్రహించలేదా? ఎన్నోసార్లు చెప్పాడు పేతురు. దేవుని మాటలు ఎన్నోసార్లు చెప్పాడు. నేను పరలోకంలో ఆయన కోసం నేను రాజ్యం మీకోసం నేను సిద్ధపరుస్తున్నాను అని ఎన్నోసార్లు చెప్పాడు పేతురు. అయినా ఏంటి? ఇప్పుడు ఆయనలో వాక్యము పనిచేయాలి. ఆ టైంలో అర్థమవుతుందా? లోబడ్డాడు పేతురు, కానీ ఏం పని చేయలేదు? దేవుని మాటలు పనిచేయాల. శిష్యుల్లో చాలా మంది పారిపోయారు యేసు ప్రభు వారిని వదిలేసి. యేసయ్య ఎన్నోసార్లు చెప్పాడు, ఒకసారి చెప్పాడు శిష్యులకి? ఎన్నోసార్లు. ఈ లోక పాపాన్ని మోయటానికి గొర్రె పిల్లనే నేను వచ్చాను అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాడు. అంటే వీళ్ళు ఏం పని చేయలేదు? శిష్యులే, దేవుని శిష్యులే, కానీ వీళ్ళు ఏం పని చేయలేదు? వాక్యం పని చేయలే. దేవుని మాటలు వాళ్ళలోకి వెళ్ళ. అర్థమవుతుందా? వాక్యం వాళ్ళ పని చేయలేదు. వాక్యం ఎప్పుడు అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమన్నాడంటే, పేతురు నువ్వు 3 సార్లు నేనెవరో తెలియదని కోడి కూయక మునుపు 3 సార్లు చెప్తావని చెప్పాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? నేను అలా చేయనయ్యా, అవసరమైతే నీతో పాటు చెరసాలకు వచ్చేస్తా, నీకోసం చచ్చిపోతాను అన్నాడు. చేశాడు అట్లా? యేసు ప్రభు నేను ఏదైనా చేసేస్తా ప్రగల్భాలు పలికాడు, కానీ యేసు ప్రభు వారు నాకు 3 సార్లు తెలియదని అబద్ధం ఆడాలి లేడా? అంటే వీళ్ళు ఏం పని చేయలేదు? వాక్యం పని చేయలే. శిష్యులే. అందుకే యేసు ప్రభు వారు ముందుగానే చెప్పాడు, పులిసిన పిండి ఉన్నారు, జాగ్రత్త. ఈరోజున దేవుని వాక్యం పని చేయట్లేదు కాబట్టి మందిరానికి వెళ్తున్నా కుటుంబాల్లో నెమ్మది లేకుండా పోయింది. దేవుని మందిరానికి వెళ్తూ వాక్యం వింటున్నారు, అక్కడతోనే విడిచిపెట్టి వచ్చేస్తున్నారు. వాక్యాన్ని విడిచిపెట్టి వచ్చేయడం ద్వారా ఏమవుతుందంటే నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేకుండా పోతుంది. నువ్వు వాక్యాన్ని చేత పట్టుకొని నిరంతరము ఆయన వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. నువ్వు నిద్రపోతున్న సమయంలో కూడా ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ అనుక్షణము నీ త్రోవలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటే నీ ఆత్మ ఏమవుతుందంటే బలపడతా ఉంటుంది. సాతాను నీ ముందు నిలబడలేదు.
అప్పుడు దాకా యేసు ప్రభు వారు సిలువ వేసిన తర్వాత అంతవరకు వీళ్ళందరూ శిష్యులందరూ పారిపోయారు. కానీ ఒక్కడు మాత్రం పారిపోలేదు. ఎవరు? యోహాను. యోహాను యేసు ప్రభు వారు సిలువ వేసేంత వరకు ఆయన పాదాల దగ్గర ఉండి ఆయనలో ఏం పనిచేసింది? దేవుడి మాటలు ఖచ్చితంగా యోహాను గారిలో పనిచేసింది. మిగతా శిష్యులందరూ పారిపోయారు. తర్వాత ఎప్పుడు పొందుకున్నారు? యేసు ప్రభు వారు మళ్ళీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత మేడగదిలోకి వెళ్ళి విస్తారంగా ఏక మనసుతో ప్రార్థన చేసిన తర్వాత దేవుని ఆత్మ వారిపైన బలంగా దిగి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ నాలుకల్లో ఏం పనిచేసినాయి? దేవుని వాక్యాలను విస్తారంగా చెప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడు పనిచేసినాయి? యేసు ప్రభు వారు ఉన్నంత వరకు శిష్యులకి వాక్యం పనిచేయలేదు, ఒక్కడికి తప్ప. యేసు ప్రభు వారు చనిపోయి ఎప్పుడైతే ఆయన కోసము ప్రార్థన చేయటానికి వెళ్ళి మేడగదిలో ఉన్నప్పుడు అప్పుడు వాక్యము ప్రబలమైపోయింది. అప్పుడు వాళ్ళ పేతురు నోటి ద్వారా 3 సార్లు అబద్ధమాడాడు పేతురు. ఎప్పుడైతే దేవుని వాక్యం ఆయన నోటిలోకి వెళ్ళినప్పుడు ఆ 2 అంచుల ఖడ్గం వెళ్ళి 3,000 మందిని రక్షించేశాడు. ఎప్పుడు పనిచేసినాయి? పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వచ్చేసాడు పేతురులోకి. తన తప్పులు క్షమించమని ప్రభువుని వేడుకున్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుని ఆత్మ ఆయన కన్నీరు విడిచాడు పేతురు. నన్ను నా ప్రభువుని ఎన్నోసార్లు అబద్ధమాడని చెప్పి ఆయన కోసము ఎంతో కన్నీరు కార్చినట్టుగా ఏడ్చేశాడు పేతురు. ఆ తర్వాత వాక్యము పనిచేసింది. 3 సార్లు అబద్ధం, అదే నోటి ద్వారా దేవుడు 3,000 మందిని రక్షించేశాడు. అది వాక్యం పనిచేయడం అంటే. అది వాక్యముకున్న శక్తి తెలియదు, దేవుని మాటల్లో ఉన్న పవర్ తెలియదు. ఆయన మాటల్లో ఏముంది? శక్తి ఉందని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆకాశాన్ని భూమిని దేంతో చేశాడు? చేత్తో చేశాడా? ఆయన నోటి మాటతో చేశాడు. అంటే ఎంత పవర్ఫుల్లో గుర్తుపెట్టుకో. ఆయన వాక్యములు అంత శక్తి ఉంది. ఆయన మాటలు ఇప్పుడు ఎవరు వింటున్నారు? మరియ వింటుంది. ఆ మాటలు వినటం వలన ఆమెలో కోపం కలగట్లేదు. సాత్వికము, దయాలత్వము, ఆత్మఫలాలు ఎవరి మీదకి వచ్చేసినాయి? ఇప్పుడు మరియలోకి వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి? మరియా మీదకి వచ్చేసినాయి. కానీ మార్త ఏమవుతుందంటే, అందుకే మార్తా మార్తా, నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు చేస్తున్న భక్తి నాకు నచ్చలే. యేసు ప్రభు వారు నిర్మోహమాట, నువ్వు ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఖచ్చితంగా చెప్పాడు. ఆమె వింటున్న మాటలు ఆమె బలపడుతుంది, ఆమె ఆత్మ బలపడుతుంది. నువ్వు ప్రయాసపడుతూ నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు, నువ్వు ప్రయాసపడుతూ నీ ఆత్మను కూడా నాశనం చేసుకుంటున్నావు. అందుకే యేసుప్రభు వారు ఏమంటారంటే, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? మీరు ప్రయాసపడండి, కష్టపడండి అని చెప్పొచ్చుగా. ఈ లోక కష్టమంతా వ్యర్థమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథమే చెప్తుంది, సూర్యుడి కింద అంతా నాకు కనపడుతుందంతా వ్యర్థమే, దేవుని కోసము పని చేసేవారు మాత్రం వ్యర్థం కాదు అని చెప్పాడు సొలొమోను. దేవుని కోసం పనిచేసే వాళ్ళు వ్యర్థం అవరు. దేవుడి కోసం నువ్వు ఏ త్యాగం చేస్తున్నా అది వ్యర్థం కాదు. దేవుని కోసం, దేవుని మందిరం కోసం నువ్వు ఒకవేళ ఉద్యోగం మానేసావా, దేవుని మందిరం కోసం నువ్వు ఉన్న ఆ రోజు జీతాన్ని మానేసావా, ఏది వ్యర్థం కాదు. అర్థమవుతుందా? కానీ దేవుని మందిరం ఉండి కూడా దేవుని మందిరానికి వెళ్ళకుండా నువ్వు కష్టపడే రూపాయి అంతా వ్యర్థమైపోతుంది. ఏమైపోతుంది? రోగాలమయమే. ఏమైపోతుంది? రోగాలు వచ్చేస్తాయి. 1000 రూపాయలు సంపాదించావు అనుకో, హాస్పిటల్కే ఖర్చు. ప్రతి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే. అప్పుడు నీకు అర్థమైంది, తిరిగి తిరిగి అయ్యో నేను చేసింది చాలా తప్పైపోయింది. ఈరోజు నేను దేవుని మందిరాన్ని వదిలిపెట్టాను కాబట్టి నా ఇంటిలో ఈ సమస్య వచ్చింది, దేవుని మందిరాన్ని వదిలిపెట్టాను కాబట్టి నా కొడుక్కి జ్వరం వచ్చింది, దేవుడి మందిరాన్ని వదిలిపెట్టాను కాబట్టి నా కుటుంబంలో ఈ కష్టాలు వచ్చినాయి అని అప్పుడు ఏడుస్తావు.
అదేదో ముందే చేసుంటే. కొంతమంది విశ్రాంతి దినము రోజున బైబిల్ లేఖనం ప్రకారం వాళ్ళకి తెలీదా? తెలుసు. అదేమన్నా అంటే ఏమంటారు తెలుసా? ఆదివారం పనికి వెళ్ళకపోతే రేపు ఇంటద్ది కట్టలేదు, లేకపోతే ఆదివారం పనికి వెళ్ళకపోతే కుటుంబంలో గడిచేది అట్లా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతిదీ ఆయన చేతికి ఇచ్చే. ఏమన్నాడు? ప్రతిదీ ఆయనకి ఇచ్చేయి, భారం ఆయన నేను మోస్తానంటున్నాడు దేవుడు. కానీ మనిషి ఏమంటున్నాడంటే నా భారం నేనే మోసుకుంటాను అంటాడు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని తీసుకురండి నా దగ్గరికి, మీ కష్టాలు నా దగ్గరికి తీసుకురండి, నా దగ్గర మొరపెట్టండి, నేను నిజముగా మొరపెట్టు వాడికి నేను ఉత్తరం ఇస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఏమైనా అబద్ధం ఆడతాడా? యేసయ్య ఎక్కడైనా అబద్ధం ఆడాడా? ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయన యథార్థమే ఆయనకి తెలుసు తప్ప ఎక్కడ ఎవరిని అన్యాయం చేసిన వాడు కాడు. ఆయన ఏమంటున్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఇప్పుడు మార్తా ఎక్కడుంది? దేవుని పాదాల దగ్గర లేదు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన పాదాల చెంత ఇప్పుడు మరియ కూర్చుంది. మరి మనం కూర్చున్నామా? ఆకాశ మహాకాశ పట్టజాలనంత మహిమాన్విత స్థలంలో ఆయన కూర్చొని, ఆయన పాదపీఠమైన భూమి దగ్గర, ఆయన పాదాల దగ్గర ఇప్పుడు మరియ కూర్చుంది. నువ్వు కూర్చుంటున్నావా? దేవుని స్వరాన్ని వింటూ ఆనందపడుతుంది. మోషే వలె ముఖాముఖిగా యేసు ప్రభువారిని చూస్తూ మాట్లాడుతుంది. వారిద్దరూ సంభాషించుకుంటున్నారు. మరియకు ఉన్న డౌట్లు దేవుడు చెప్తున్నాడు, దేవుడి మాటలు ఆలకిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఏ సంబంధం ఇది? ఆత్మీయ బలం, ఆత్మీయ సంబంధం. ఆనాడేమో ఆది కాండములో, నిర్గమాకాండములో ఎవరు? మోషే కనపడుతుంటే, ఇదిగో కొత్త నిబంధనలు ఎవరు కనపడుతున్నారంటే మరియనే కనపడతారు. అక్కడ మగవాడు, ఇక్కడ ఆడవాళ్ళు. అంతటి భాగ్యాన్ని పొందుకుంది మరి. అందుకే ఏమంటున్నాడు యేసుప్రభు వారు? మరియా ఉత్తమ దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద తీయబడినని ఆమెతో చెప్పాడు. ఎంత మంచి మాట. పాత నిబంధనలో మోషేకి ఆ భాగ్యం దక్కింది, ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరియాకు ఆ భాగ్యం దక్కింది. ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, ఎవరైతే వాళ్ళ ప్రయాసను వదిలిపెట్టి నా కోసము ఎవరైతే నా పాదాల దగ్గరకు వస్తారో వాళ్ళకి ఆ భాగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మోషే ముఖం ఏ విధంగా అయితే దగ మెరిసిపోయిందో, దేవుని యొక్క పోలికలు మోషేలోకి వచ్చేసి ఆయన చూడడానికే భయం వేసిందంట. ఇప్పుడు మరియలో కూడా ఆ పోలికలు వచ్చేసింది. అందుకే ఆమె గుణగణాలు, యేసు ప్రభు వారు వచ్చిన గుణగణాలు వచ్చేసినాయి. మార్తా ఎన్ని అంటున్నా ఏం మాట్లాడతలా, మౌనంగా ఉంది. యేసు ప్రభు వారు ఎక్కడైనా మాట్లాడారా? ఆయన కొట్టినా తిట్టినా మౌనంగా ఉన్నాడు. గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారు? మార్తా ఎక్కడుంది? మరియ ఎక్కడుంది? మార్తా లోక ప్రయాసపడే స్త్రీ. అందుకే ఆమెకి ఏం పేరు? మార్తా అనగా లోకములో ఉన్న ప్రయాసపడే స్త్రీ అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. నువ్వు లోకల్లో ప్రయాసపడే మార్తా, నువ్వు నాకొద్దు, మరియనే ఉత్తమమైనది ఎంచుకుందన్నాడు. అది ఈరోజు దేవుని వాక్యములో ఇంకా ఎన్నో చెప్పచ్చు, కానీ మరియ గురించి చెప్పాలంటే అన్నీ కాదు. యేసు ప్రభు వారు సమాధి అయ్యే ముందు ఆమె చాలా అద్భుతమైన పనులు చేసింది. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు మరియ వలె ఉంటావా, మార్త వలె ఉంటావా? మరియ ఉత్తమైన దేవుని పాదాలు ఎంచుకుంది. ఇక ఏ పని చేయట్లేదు, లోకల్లో పని ఏమీ చేయట్లేదు. మార్త ఆ పని ఈ పని చేసుకుంటూ కూర్చుంది. కొంతమంది యేసయ్య ప్రార్థన పెడతా ఉంటారు, ఏం చేస్తారు? వాక్యం వచ్చే సమయానికి కూడా కూర్చోలేదు. వీళ్ళందరికి భోజనాలు వడ్డించాలి, అవి చేయాలి, ఈ చేయాలి, హడావిడి అయిపోతూ ఉంటారు. నువ్వు అంత ప్రయాసపడి ప్రార్థన పెట్టుకుని ఏం ప్రయోజనం?
ప్రార్థన ఎందుకు పెట్టుకుంటారు? ఆత్మ బలపడటం కోసం. దేవుని యొక్క నీలో ఆత్మ బలపడుతుంది. ఎప్పుడైతే నువ్వు బలపడతావో నువ్వు సాతాన్ని జయించగలుగుతావు. నీ కుటుంబంలో సాతాన్ని శోధిస్తూ ఉన్నప్పుడు, నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకుంటావు. ఎప్పుడు? దేవుని వాక్యము ద్వారా. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడు అది ఇష్టపడతాడంటావా? వాక్యానికి నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, దేవుని మాటలకు నువ్వు చెవి యొగ్గకుండా నువ్వు ఆ పని ఈ పని చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఈ రోజున దేవుడు అదే చెప్తున్నాడు. లోక ప్రయాస పడతాం కన్నా దేవుని పాదాల దగ్గర కూర్చో. దేవుని పాదాల దగ్గర కూర్చో. నువ్వేం చేయక్కల, ఆయన మాటలు వింటా ఉంటే నీ ఆత్మ బలపడిపోద్ది. నీ పరిస్థితులు మారిపోతాయి. ఆ వాక్యమును నీ వింటమే కాదు, పని చేయాలి నీలో. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తుంది, నువ్వు వాక్యం వినటం వల్లనే విశ్వాసం కలుగుతుంది. కానీ అది ఆచరణలో పెడతాం వల్ల నువ్వు ఆ విశ్వాసంతో పరలోకానికి వెళ్ళిపోతావు, మంచి మార్గంలోకి వెళ్ళిపోతావు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ. ఎంతకాలం ఇలాగే ఉండిపోతా ఉంటావు? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మందిరంలో కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యా నేను పరలోకం ఎలా వెళ్తావు? నువ్వు పరలోకానికి నీలో క్షమించే గుణం లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వీళ్ళ కోప్పడుతూ ఉన్న, మౌనంగా ఉండే మనసు లేదు. యేసు ప్రభు వారు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే మనసు నీలో ఉందా? దేవుడు అడుగుతున్నాడు. కొరడాలతో కొడితే తిరిగే ఏమైనా దెబ్బ కొడితే చాలు తిరగబడిపోతావు. కానీ నువ్వు యేసయ్య ఏం చేశాడు? సహించాడు. ఓర్పు సహనం కలిగిన వారు ఏమవుతారు? ఓర్పు సహనం కలిగిన వారు నా పోలిక కలిగిన వారు అన్నాడు యేసుప్రభు. మరి ఆయన పోలికలు నీలో ఉన్నాయా? ఉన్నాయా? నీ తండ్రి పోలికలు నీలో ఉన్నాయా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు సాతాను యొక్క తండ్రిగా భావిస్తున్నావా? దేవుడు నీ తండ్రిగా ఉంటే నీలో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయా? 9 ఆత్మ ఫలాలు నీలో ఉంటే నువ్వు దేవుని పిల్లోడివే. ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ ఆత్మలో ఉన్నది దేవుని ఆత్మ లేదా సాతాను ఆత్మ పరిశీలించుకో. నేను ఎన్నోసార్లు మందిరానికి వెళ్ళాను, వాక్యాన్ని విని వదిలేస్తున్నానేమో అని ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు. వదిలిపెట్టద్దు ప్రియ సహోదరుడా, వదిలిపెట్టద్దు. చాలా విలువైన మాటలు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాడు. మరియ వలె ఉండాల నువ్వు, మార్త వలె ఉండకూడదు. దేవుని మాటల కోసం పరుగులు తీసే మరియ వలె నువ్వు ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు, పరిశీలించుకో. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, నీ బ్రతుకును మార్చే దేవుడు చెప్తున్నాడు. ఆయన మాటల ద్వారానే నీ బ్రతుకు మారిపోతుంది. ఆయన మాటల ద్వారానే నీ ఆత్మ బలపడిపోతుంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాటలు విని నీ హృదయాన్ని మార్చుకోమని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును. ఆమేన్.